ఈరోజు కొంచెం కొద్దిగా బిజీ ఉండే మేడం చేయలేదు. నిన్న ఎర్రర్ ఉంది కదా కొంచెము. అవును మేడం. ఇది చూడలేదు, ఈరోజు నాకు టైం సరిపోలేదు. సరే అయితే ఈరోజు ఆ క్యాన్వా క్లాస్ కంప్లీట్ చేస్తాను ఈరోజు. ఓకే మేడం. ఇమేజెస్ వరకు డిజైన్ చేశాం కదా నిన్న. అవును మేడం. ఇప్పుడు వచ్చేసి క్యాన్వా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చింది. లాస్ట్ 1 monthలో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి దీంట్లో. ఇమేజెస్ కానీ వీడియోస్ చేయడానికి కానీ అంతకుముందు ఇన్ని ఆప్షన్స్ అయితే లేవు, కానీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్కి రీల్ చేయాలన్నా, యూట్యూబ్ వీడియోస్ చేయాలన్నా, మనం ఏది కావాలంటే అది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. మనకి యూట్యూబ్ వీడియోస్ అనుకోండి, యూట్యూబ్ థంబ్నెయిల్స్, యూట్యూబ్ బ్యానర్స్ అన్నది యూట్యూబ్ వీడియోస్ ఇట్లా మనము తీసుకుంటే ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఫ్రీ డిఫరెంట్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. బట్ మనం కావాలంటే ఇవి తీసుకోవచ్చు చిన్న చిన్న వీడియోస్కి. లేదు మనం ఓన్గా చేయాలి అనుకుంటే బ్లాంక్ క్యాన్వాస్ తీసుకొని ఓన్గా డిజైన్ చేసుకోవాలి మన వీడియోని. ఫస్ట్ ఇప్పుడు వీడియో చేయాలి అంటే మనకి కంటెంట్ కావాలి. కంటెంట్ లేకుండా మన వీడియో అనేది ఏం చేయలేము. ఇప్పుడు ఒక కంటెంట్ అనేది ఏదో ఒక టాపిక్ మీద తీసుకుంటాం. టాపిక్ మీద తీసుకున్నప్పుడు ఎలా వీడియో చేయాలో మనకు ఐడియా ఉంటే దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాం కంటెంట్ని చూసుకొని. బట్ ఇక్కడ మనకి టాపిక్ ఏంటో ఎట్లా ఉంటుందో తెలియదు, అసలు ఏం తెలియదు అనుకోండి. అలాంటప్పుడు మనం చేయాలంటే మనకి ఎవరో ఒకళ్ళు మెంటర్ అనేది కావాలంటే ఇలా చేయాలి అని చెప్పడానికి. బట్ ఇప్పుడు ఆ పని ఏంటంటే మనకు చాట్ జీపీటీ చేస్తుంది. ఈ చాట్ జీపీటీలో మనం ఒక టాపిక్ ఇచ్చి write a video script about డిజిటల్ మార్కెటింగ్ అనేసి ఏంటి హౌ టు రైట్ ఇది రిమూవ్ వచ్చింది. రైట్ వీడియో స్క్రిప్ట్ అని మనం ఇక్కడ ఇచ్చేస్తే అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇస్తూ మొత్తం అన్ని డీటెయిల్స్తో సహా ఇచ్చేస్తుంది అనమాట. ఎలా ఇవ్వాలి వీడియో స్క్రిప్ట్, ఏ డ్యూరేషన్ ఎంత, గోల్ ఏంటి, అండ్ ఏ స్టైల్లో చేయాలి. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ ఎవ్రీ సీన్ బై సీన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి స్క్రిప్ట్ ఎలా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ వీడియో స్క్రిప్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఇచ్చాడు కదా. ఈ టైం ఇది ప్రమోట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్స్. ఇది మన గోల్ ఏంటంటే మన కోర్స్ని ప్రమోట్ చేసే కంటెంట్ ఇస్తుంది అనమాట. స్టైల్, మోడర్న్, ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఈ 3 ఫార్మాట్స్లో కలిపిన కంటెంట్ మనకి ఇస్తుంది. ఇప్పుడు స్క్రీన్ వచ్చేసి ఇంట్రో అంటే స్టార్టింగ్లో పెడతాం కదా. అటెన్షన్ గ్రాఫింగ్ ఇంట్రో అంటే fast cuts of people's working on laptop and digital dashboards, social media ads and analytics screens. అంటే మనం ఏ స్క్రీన్ తీసుకోవాలో కూడా మనకి ఐడియా ఇస్తుంది. అలాగే వాయిస్ ఓవర్, వాయిస్ ఇది కంటెంట్ అనేది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ రావాలి. ఫోర్గ్రౌండ్లో మన వీడియో వచ్చేసి పీపుల్స్ వర్కింగ్ ఆన్ ల్యాప్టాప్ కానీ సోషల్ మీడియా డాష్ బోర్డ్స్ ఇలాంటివన్నీ మన సీన్స్ తీసుకోవాలంట ఫస్ట్గా. మళ్ళీ టెక్స్ట్ ఏం రావాలి అంటే మన స్క్రీన్ మీద లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ఫ్రమ్ బిగినర్ టు ప్రొఫెషనల్ అని ఈ స్క్రీన్ మీద ఈ టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. అలాగే వాయిస్ ఓవర్ ఇది రావాలి.
స్క్రీన్‌లో మనం ఎలా తీసుకోవాలి అంటే ఒక ఫస్ట్ సీన్ మనం ఎలా వీడియోని చేయాలి అనేది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే సెకండ్ సీన్‌లో మనకు సెకండ్ స్క్రీన్ ఏమొస్తది స్టూడెంట్స్ ఫోకస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జాబ్స్ ఇదంతా విజువల్ స్టూడెంట్స్, బిజినెస్ ఓనర్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. అలాగే వాయిస్ ఓవర్ ఇది ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఇలా ఒక్కొక్క స్క్రీన్‌కి మనం సీన్స్ యాడ్ చేసుకుంటూ చేయాలన్నమాట. టోటల్ 6 స్క్రీన్స్ అనేవి మనం యాడ్ చేయాలి వీడియోలో. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి అవుట్రో మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ యాడ్ చేసుకోవడం, సక్సెస్ స్టోరీస్ ఏమన్నా ఉంటే మ్యూజిక్‌లా యాడ్ చేసుకొని అక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం డీటెయిల్డ్‌గా ఇస్తుంది. అంటే ఒక పర్సన్ అంటే లైక్ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి కంటెంట్ ఎలా రాయాలో తెలీదు. బట్ కంటెంట్ రాసినా కూడా ఈ వీడియో స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలీదు. వీడియో స్క్రిప్ట్ అనేది వీడియో మీద వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం వీడియో కంటెంట్ రైటింగ్ రాసిన వాళ్ళకి తెలుస్తది కానీ మనకు తెలీదు. అలాంటప్పుడు మనం చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుంటే కంప్లీట్‌గా ఏ టు జెడ్ మనకి ఇస్తది. ఒక ఏమీ తెలియని వాళ్ళు కూడా వర్క్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతది. ఏఐ టూల్స్ వల్ల మాక్సిమం ఒక ఫ్రెషర్, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ లాగా వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే కంప్లీట్‌గా ఒక మెంటర్ లాగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనకు సొల్యూషన్ ఇస్తది. కాకపోతే చాట్‌జీపీటీ ఇచ్చే సొల్యూషన్స్ కరెక్టా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలంటే అది మనకి ఎక్స్‌పీరియన్స్ మీద తెలుస్తది. ఒకవేళ అంటే ఇది మిషన్ మనము ఒక్కటి ఆలోచించుకొని స్క్రిప్ట్ అనేది ఇస్తాం. బట్ అదేంటంటే ఆ మిషన్ అర్థం చేసుకునేది ఇంకోలా ఉంటది. అంటే మనం ఇలా చేస్తే ఇది మిషన్‌కి అర్థమవుతదని మనం అనుకుంటాం. బట్ అది ఇంకొకలాగా అర్థం చేసుకొని డిఫరెంట్ అవుట్‌పుట్ ఇస్తది. అప్పుడు ఇది అవుట్‌పుట్ కరెక్టే అని చెప్పి మనం యూజ్ చేస్తే అప్పుడు మనకి ప్రాబ్లమ్ అవుతది. అంటే ఈ చిన్న చిన్నవి అందరికి తెలుస్తాయి. ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్‌కెళ్ళినప్పుడు, ఏదైనా కొత్త టెక్నాలజీస్‌లోకెళ్ళినప్పుడు, కంటెంట్ అట్లా రాసుకునేటప్పుడు ఏంటంటే, మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్‌కైతే ఓకే. ఐడెంటిఫై చేస్తారు. ఓకే. ఇలా ఉంటే రాంగు, ఇలా ఉంటే రైటు అనేసి. బట్ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. లైక్ ఇదేంటంటే, ఒక ఫ్రెషర్స్‌కి వాళ్ళు ఫాస్ట్‌గా వాళ్ళ లైఫ్‌ని గ్రో చేసుకోవడానికి మనకి చాట్‌జీపీటీ అనేది చాలా యూజ్ అవుతది. ఈ ఇదొకటే కాదు. ఇంకా చాలా చాలా గూడా మనం ఈ చాట్‌జీపీటీ నుంచి చేయొచ్చు. అవన్నీ వన్ బై వన్ మనం చూద్దాం. మరి ఇక్కడ ఒకటే కాకుండా మనకి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. అవి కూడా ట్రై చేసుకోవచ్చన్నమాట. వీడియో స్క్రిప్టింగ్ టూల్స్. అలాగే ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి వీడియో జనరేషన్ టూల్స్‌లో ఇచ్చేస్తే ఈ స్క్రిప్ట్ బేస్ చేసుకొని వీడియో జనరేట్ చేసి మనకిచ్చేస్తది. బట్ అయ్యేంటంటే పెయిడ్ టూల్స్ ఫ్రీ వెర్షన్‌లో ఎక్కువగా ఇవ్వవు. అలాంటి టూల్స్ కూడా ఉన్నాయి. పెయిడ్ వెర్షన్ తీసుకొని ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. కొంచెం అదే మిడ్ జర్నీ గాని, ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ మిడ్ జర్నీ టూల్ గాని, ఇంకా ఇట్లాంటివి ప్రాపర్‌గా మంచి వీడియోస్ అయితే ఇస్తాయన్నమాట. కాకపోతే మనము చాలా అమౌంట్ పెట్టాలి దాన్ని తీసుకోవాలంటే టూలు. ఇప్పుడు దీని నుంచి మనం ఒక వీడియో అనేది చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక స్క్రిప్ట్ ఉంది కదా! దీంట్లో సీన్ ఏమి ఇచ్చారో ఇదంతా చూద్దాము. ఇక్కడ వీడియో తీసుకున్నాం కదా! మనకి ఏం లే బ్లాంక్ తీసుకున్నాము. ఇక్కడికెళ్ళేసి పీపుల్స్ వర్కింగ్ ఆన్ ల్యాప్‌టాప్ ఇది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. దీనికి సంబంధించిన ఏమైనా టెంప్లెట్స్ వస్తున్నాయా లేదో చూద్దాం. హ్మ్.
సరే, ఇది ఫస్ట్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వాయిస్ ఓవర్ టెక్స్ట్. ఇది మళ్ళీ చూద్దాము. ఇక్కడ ఏంటంటే డిజిటల్ డాష్‌బోర్డ్స్ అండ్ సోషల్ మీడియా యాడ్స్ ఇవన్నీ కూడా స్క్రీన్స్‌కి తీసుకోవాలి. డిజిటల్ డాష్‌బోర్డ్స్ దీనికి సంబంధించిన ఏం పెద్దగా రాలేదు. ఇట్లా ఒకవేళ ఇక్కడ మనకి దొరకలేదు అనుకోండి ప్రాపర్ అంటే ఇక్కడ టెంప్లెట్స్కి వచ్చేసి ఎలిమెంట్స్కి వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం వర్క్ ఇన్ ల్యాప్టాప్ ఇక్కడ వచ్చి మనకి వీడియో కావాలనుకోండి, వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్సన్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది బాగానే ఉంది, ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇది ఓకే. ఇది బాగానే ఉంది. మనకి జస్ట్ ఒక వీడియో అనేది తీసుకుందాం, ఇమేజ్ కాకుండా. ఇది మనకు అవసరం లేదు, ఇది తీసేసాము. నెక్స్ట్ దీనికి ఒక కంటెంట్ ఉంది. ఇంకా మనకు తర్వాత స్క్రీన్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ దాని గురించి యాడ్ చేయడం. బిజినెస్ ఓనర్స్ స్టిల్ విత్ లో ఎంగేజ్మెంట్, స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ జాబ్ అన్నట్టు. దానికి ఆల్రెడీ దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఇంత చూసి చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుంది ఏంటనేది ఓన్గా చేసేయచ్చు. బట్ ఏమీ తెలియని వాళ్ళు ఇవి చూసుకొని చేసేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇక్కడ ఇంకా స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ట్రైనర్ అండ్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఆన్లైన్ క్లాసెస్ చెప్పే ఒక టీచర్ది తీసుకొని ఒక క్లాస్. బట్ ఇదేంటంటే మనకి చాలా టైం పడుతుంది వీడియోస్ చేయడం, అంత ఫాస్ట్గా అయితే ఏం అవ్వదు. యోగా క్లాసెస్ వస్తుంది. ఇది యాడ్ చేసుకున్నాము. ఇట్లా క్లాసెస్ చెప్తున్నట్లు ఇవే చూపిస్తున్నారు, కానీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఇవి ఏం చూపించట్లేదు ఎక్కువ వీడియోస్. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక వీడియో ఏం తీసుకోవాలి అంటే స్క్రీన్ షోయింగ్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, కోర్స్ కంటెంట్ హైలైట్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. లైక్ ఇక్కడ ఎస్ఈఓ, ఎస్ఈఓ, నెక్స్ట్ గూగుల్ యాడ్స్,
సరే, యాడ్స్కి సంబంధించింది ఒకటి తీసుకున్నాం. తర్వాత ఇంకా లాస్ట్ స్క్రీన్ వచ్చేసి సర్టిఫికేట్, స్టూడెంట్స్ హ్యాపీగా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. ఇట్లా మనం ఒక వీడియో అయితే తీసుకున్నాము. జస్ట్ ఇక్కడ మనం ప్లే చేస్తే ఏం కనిపిస్తుందో చూడండి. జస్ట్ నార్మల్గా వస్తుంది. ఇక్కడ మనం వీడియోస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా జస్ట్ మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఆడియో అని ఉంది. ఈ ఆడియోలో మనకి కొన్ని ఆడియోస్ ఉంటాయి, బట్ ఫ్రీ వర్షన్లో మీకు ఫ్రీ ఆడియోస్ అనేవి దొరకవు. మొత్తం అన్నీ పెయిడ్ చేశారు. అంతకుముందు అయితే ఒక 10 ఉండేవి ఫ్రీగా, ఇప్పుడు అవి కూడా ఏం లేవు, మళ్ళీ ఆల్ పెయిడ్ అనమాట. ఓన్లీ పెయిడ్ వర్షన్లోనే మనకి యూజ్ చేసుకోవడానికి వస్తుంది. మీరు కనుక ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తుంటే మ్యూజిక్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీ మ్యూజిక్ అని, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని ఇట్లాంటి మ్యూజిక్స్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ యూట్యూబ్ అంటే మనకి ఫ్రీ మ్యూజిక్ అనేది వస్తుంది. యూట్యూబ్ మ్యూజిక్ కానీ లేకపోతే పిక్సాబే అని ఉంది. ఇది మనకి ఫ్రీగా చాలా మ్యూజిక్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇక్కడ మనకి ఏది కావాలో అక్కడ టైప్ చేస్తే దానికి రిలేటెడ్గా మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ మనకి చాలా మ్యూజిక్స్ అనేవి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్రీ అనేది అవైలబుల్ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది మ్యూజిక్. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏ మ్యూజిక్. ఇట్లా క్లిక్ చేయగానే మనకి మ్యూజిక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు మ్యూజిక్ అవసరం లేదు, దీన్ని డిలీట్ చేస్తాము. వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనమాట. వాయిస్ ఓవర్ ఎలా ఇస్తామంటే మనము టూల్స్ ఉన్నాయి, వాయిస్ ఓవర్ టూల్స్. ఆ టూల్స్ నుంచి మనము వాయిస్ జనరేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాము. బట్ ఇక్కడ అవసరం లేకుండా ఇక్కడ వచ్చేసి వాయిస్ ఏఐ అని ఇక్కడే ఇచ్చాడు మనకి, ఏఐ వాయిస్. ఇక్కడ మనము స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఇదే వాయిస్ జనరేట్ చేస్తుంది. వేరే థర్డ్ పార్టీ టూల్స్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది వాయిస్ ఓవర్కి ఇది యూజ్ అవుతుంది. బట్ వేరే ఏదన్నా టూల్స్ యూజ్ చేస్తే పెయిడ్ వర్షన్, లేదంటే చిన్న చిన్న బిట్లుగా మనము వాయిస్ జనరేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఒక 5-6 మనం చేయాల్సి వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చారు, మనం ఇవన్నీ యూజ్ చేసుకొని వాయిస్ అనేది జనరేట్ చేద్దాము. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఏదైతే కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ మొత్తం కాపీ చేసుకోండి. ఆర్ఎల్స్ మనం ఈ ChatGPTని అడగవచ్చు, ఓన్లీ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇవ్వమంటే వాయిస్ ఓవర్ స్క్రిప్టే ఇస్తుంది. అదైనా కూడా తీసుకోవచ్చు. కంప్లీట్గా వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది ఒక సైడ్కి, మొత్తం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి వాయిస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి మన వాయిస్. మనం యూఎస్ కానీ యూకే కానీ తీసుకోవచ్చు. మనకి ఇండియన్ ఇంగ్లీష్ ఉంటే ఇండియన్ ఇంగ్లీష్ తీసుకోవచ్చు, కానీ ఇండియన్ ఇంగ్లీష్ అయితే లేదు. ఇక్కడ వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు, కానీ థర్డ్ పార్టీ టూల్స్ అయితే మాత్రం ప్రాపర్గా ఇంగ్లీష్ అనేది ఇస్తే అన్ని లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంటుంది అనమాట.
You can use natural lifelike voices to turn your text ఇక్కడ into మనకి amazing వాయిస్ voiceovers. వాయిస్ ఎలా వస్తుందో చూసుకోవాలి. మన ఇండియన్ ఇంగ్లీష్ అయితే మన వాళ్ళకి ప్రాపర్గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఇండియన్ ఇంగ్లీష్ లేదు, ఓన్లీ ఫారెన్ ఇంగ్లీషే ఉంది. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత మనం ప్లేబ్యాక్ స్పీడ్ ఎంత ఉండాలి, ఇవన్నీ సబ్ టైటిల్స్ ఏమన్నా కావాలా, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సబ్ టైటిల్స్ ఇవ్వమంటే ఇవ్వచ్చు ఇక్కడ, లేదంటే మనము ఓకే. ఇది వచ్చేసి జనరేట్ స్పీచ్ జనరేట్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం కష్టపడక్కర్లేదు. అదే నార్మల్గా వీళ్ళు ఈ ఆప్షన్ ఇవ్వకముందు ఏంటంటే మనం థర్డ్ పార్టీ టూల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క 2 లైన్స్ని ఇప్పుడు ఇది ఎంత జనరేట్ చేయాలంటే ఎన్నిసార్లు మనము ఇవాళ చూడండి. ఫస్ట్ స్క్రీన్కి ఒకసారి, సెకండ్ స్క్రీన్, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క టెక్స్ట్ ఇచ్చుకొని వాయిస్ జనరేట్ చేసుకుని అన్ని డౌన్లోడ్ చేసుకుని 1 by 1 చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈజీగా ఇచ్చేసాడు. Looking to build a high-income career from anywhere in the world? It's time to master the most in-demand skill of today, digital marketing. Still struggling to get clients, boost website traffic, or grow your brand online? You're not alone. Thousands of professionals face the same challenge every day. With our digital marketing online training, you'll gain real-world skills, hands-on projects, and step-by-step guidance from industry experts. Learn everything from SEO, Google Ads, and ఇక్కడ దీని వాయిస్ ఓవర్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. learn everything from SEO, Google Ads, and social media marketing to YouTube marketing, email campaigns, and analytics. Experts. Learn everything from SEO, Google Ads, and social media marketing to YouTube marketing, email campaigns, and analytics. అండి ఇది లాస్ట్ ఇది ఇంకొకటి ఉంది, ఇది డిలీట్ చేసి ట్రాక్ మాల్ని పెడదాం. ఒక నిమిషం. ఓకే, మంది ఫ్రీ వాయిస్ ఓవర్ క్రెడిట్స్ అయిపోయినాయి అంట దీంట్లో. ఇట్లా మనము ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ MP4 జస్ట్ డౌన్లోడ్ చేస్తే మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని మనం ఇంకా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా దీనిపైన మీరు ఇంకేమైనా యానిమేషన్స్ పెట్టుకోవాలన్నా ఇంకేం చేయాలనుకున్నా మీరు ఇంకా మీ క్రియేటివిటీని యూజ్ చేసుకుని దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. దీనికైతే చాలా టైం పడుతుంది. ఇట్లా ఎవ్రీ స్టెప్ బై స్టెప్ చేయడము, చిన్న చేంజ్ కూడా మిస్ కాకుండా ఎవ్రీథింగ్ మనం క్యాప్చర్ చేసుకుంటాం. దాని మీద మన క్రియేటివిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇమేజెస్ అయిపోయింది అండ్ వీడియో కూడా కంప్లీట్ అయింది. ఇవి రెండు మేజర్. అలాగే రీల్ చేయాలనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. రీల్స్ చేయాలన్నా కూడా కాకపోతే రీల్స్ తీసుకుంటాం, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్, ఇట్లా యూట్యూబ్ షార్ట్స్ లాగా సేమ్ దాని కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి
రీల్స్ అంటే ఇక్కడ ఇలా వస్తాయి కదా! సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. దీన్ని కూడా మీరు ట్రై చేయండి. అలాగే లోగో డిజైనింగ్ ఉంటది ఇందులోనే. బిజినెస్ కార్డ్ డిజైన్ ఉంటది. ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడొచ్చేసి చాలా ప్రీ డిఫైన్డ్ లోగోస్ ఉన్నాయి. బట్ మనము ఆల్రెడీ మీకు క్రియేటివిటీ మీద గ్రిప్ ఉంటే మీరు ఓన్‌గా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ఉన్న వాటిని మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడొచ్చి మనం ఒక లోగో డిజైన్ చేయాలనుకుంటున్నాం. దేని గురించి డిజైన్ చేయాలనుకుంటున్నామంటే ఇక్కడొచ్చి మనము ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇదే తీసుకోవాలనేం లేదు. క్లోత్స్‌కి సంబంధించింది గానీ, కామర్స్ గానీ, ఇంకా రిమైనింగ్ ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి. ప్రతి బిజినెస్‌కి రిలేటెడ్‌గా మీకు లోగోస్ అయితే ఉంటాయి. ఇక్కడ కొన్ని లోగోస్ ఉన్నాయి. ఈ లోగోస్‌లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఒకటి ఉంది కదా! ఇట్లా ఎడ్యుకేషనల్‌దని మనం రిలేటెడ్‌గా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట దీన్ని. ఎడ్యుకేషన్ బై అంటే మన కంపెనీ పేరు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు, ఇక్కడ తీసేసి ఇంకొకటి పెట్టాలనుకోండి. ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి ఎడ్యుకేషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా లోగోస్ వస్తాయన్నమాట. వీటిని మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడొచ్చేసి. ఇది నచ్చలేదు దీన్ని కాసేపు పక్కకు పెడదాం. తర్వాత ఇది యాడ్ చేస్తున్నారనుకోండి. తీసుకొచ్చి ఇది యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్రీన్ యెల్లో కలర్ ఉంది కదా! దీన్ని ఇంక మీకు నచ్చిన కలర్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. వచ్చేసి కలర్ చేంజ్ అయింది. లేదంటే ఇట్లా ఇంకో కలర్ మార్చుకోవచ్చు. ఇట్లా కలర్ చేంజ్ అయింది. ఇట్లా మనకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ టెక్స్ట్ ఉందనుకోండి. టెక్స్ట్ మార్చుకోవచ్చనమాట. ఇట్లా తీసేస్తే అది సర్కిల్ లాగా వచ్చేస్తది. ఇక్కడ మన కంపెనీ పేరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చినట్టు లోగో డిజైన్ కూడా చేయొచ్చు. మీకు ఏదైనా కంపెనీస్ ఉన్నా లేకపోతే ఇంకా ఎక్కడన్నా మీరు ఎవరికన్నా చేయాలనుకున్న లోగో డిజైనింగ్ ఇవన్నీ కూడా మీరు దీన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. బట్ ఫ్రీ వెర్షన్‌లో ఇవన్నీ అవైలబుల్ ఉండవు. కొన్ని మాత్రమే ఉంటాయి బేసిక్ లాగా. మనకు కొంచెం బాగుంది అనుకుంటే అది ఖచ్చితంగా పెయిడ్ వెర్షన్‌లోనే ఉంటది. అట్లా మీరు వాటిని మనకి రౌండ్‌ది కావాలంటే రౌండ్‌ది. కాకపోతే కూర్చొని కొంచెం టైం పడతది. అలా చేయొచ్చు. ఇది లోగో డిజైనింగ్. ఇంకా నెక్స్ట్ దీంట్లోనే మనము పీపీటీస్ కూడా చేయొచ్చనమాట. పీపీటీస్ రెజ్యూమ్ ఆల్రెడీ మీకు చూపించాను మొన్న. ఇప్పుడొచ్చేసి ప్రెజెంటేషన్ ఉంది. ఈ పీపీటీస్ తీసుకొని మనకి దేనికి కావాలి దానికి సంబంధించిన కంటెంట్ కూడా మనం చాట్‌జీపీటీని అడగాలి. ఒక టాపిక్ ఇచ్చి మనము ఏం టాపిక్ ఇస్తున్నామంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనే టాపిక్ మీద మనం ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే చాట్‌జీపీటీకి మీరు ఇవ్వచ్చు. ప్రిపేర్ ద పీపీటీ కంటెంట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. అవర్ సర్వీసెస్ ఈజ్ ఎస్‌ఈఓ, ఎస్ఎంఓ ఇట్లా అన్నీ ఇచ్చేసి వీటన్నిటిని బేస్ చేసుకొని పీపీటీ కంటెంట్ ప్రిపేర్ చేయమంటే ఒక 10-12 స్లైడ్స్‌కి సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ చేస్తది. అది తీసుకొని మీకు నచ్చిన టెంప్లేట్‌ని తీసుకొని యూజ్ చేయొచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఉంది కదా! ఏజెన్సీకి సంబంధించింది తీసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకుందాం. ఇది 10 స్లైడ్స్ ఉంది. ఈ అప్లై టు ఆల్ అప్లై చేస్తున్నాం. ఇట్లా మనకి వచ్చేసినాయి. ఇప్పుడు మనకు వచ్చిన కంటెంట్‌ని ఇక్కడ సేమ్ ఇది కూడా ఇక్కడ మనకు కావాల్సింది మార్చుకోవచ్చు. మన కంపెనీ పేరు పెట్టొచ్చు. కంటెంట్ మార్చుకోవచ్చు. ఇమేజెస్ మార్చుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది చేంజ్ చేసి చేసుకోవచ్చనమాట. లేదు ఇవన్నీ చేంజెస్ చేయడం మీకు కష్టం ఉంటే కంటెంట్ వరకు మార్చుకొని వీటిని మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా పీపీటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ ఒక పేజ్ చేశాను మేడం. ఓకే. ఇమేజ్ పెట్టి కొద్దిగా డిజైన్ చేశాను. ఓకే. ఇక సరిగ్గా రాకపోయేసరికి ఇమేజ్ చేశారు అంతేగాని ఇవి చేయలేదు కదా పీపీటీస్. జస్ట్ ఒక పేజ్ మాత్రము హెడ్డింగ్ పెట్టేసి చేశాను ఇమేజ్ పెట్టి. పీపీటీ చేశారా? సరే ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు ఇందులో ఇంకా అంతకంటే ఎక్కువ యూజ్ ఏమి ఉండదు. లోగోస్
ఇది బ్రోచర్స్ కావాలనుకోండి ఇక్కడే తీసుకోవచ్చు. బ్రోచర్స్ అని ఇస్తే వచ్చేస్తది. బ్రోచర్స్ మీకు ఫార్మాట్స్ వచ్చేస్తాయి. ఇంకా మీకు ఇంకేదైనా డిఫరెంట్ బ్రోచర్స్ కల హోటల్ మెనూ కావాలనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టైప్ చేస్తే నెక్స్ట్ బిజినెస్ కార్డ్స్. ఇట్లా బిజినెస్ కార్డ్స్ వస్తాయి. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మీరు జనరేట్ చేసేసి ప్రింట్లు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మనం డిజైన్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అట్లా చూడండి చాలా డిఫరెంట్ బిజినెస్ కార్డ్స్ అయితే ఉన్నాయి. వీటిని జస్ట్ మనం ఎడిట్ చేసుకోవడం అంతే. ఇలా మనం కావాల్సినవన్నీ ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే రెజ్యూమ్ కూడా సేమ్ ఇంతే చేసుకోవచ్చు. ఇంకా డాక్యుమెంట్స్, షీట్స్, ఫోటో ఎడిటర్స్ మీరు ఇంకా కావాలంటే కూడా మీ పర్సనల్గా ఇవన్నీ కూడా ట్రై చేసుకోవచ్చు. మన ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి, క్రాప్ చేయడము ఇవన్నీ కూడా. ఆటో ఎఫెక్ట్స్ ఇవ్వడం, మ్యాజిక్ ఎరేజర్స్ ఇవన్నీ మీరు కావాల్సినట్లు మీరు చేసుకోండి. మీరు ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేయండి. బట్ ఇవి మేజర్గా ఇంపార్టెంట్ అంటే లోగోస్ కూడా పెద్దగా ఎవరు అడగరు. మనకి ఏదైనా కావాలనుకుంటే చేసుకోవడం. కంపెనీలు లోగోస్ డిజైన్ చేయడానికి మోస్ట్లీ సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు లోగోస్ చేయడానికి. ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగా కనిపిస్తుంది. ఇవి డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే ఫ్రీ వర్షన్లో చేస్తే అంత క్వాలిటీగా రావు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్స్ ఎలా చేస్తుంది ఇవంతా. అలాగే మీరు పోర్ట్ఫోలియోస్ ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, దీని నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. మీ గురించి ఇక్కడ మీ ఫోటో, మీ డీటెయిల్స్, మీ అబౌట్ యూ అనే ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారు ఇక్కడ కూడా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఇంటర్వ్యూస్లో అంటే ఫ్రెషర్స్కి పెద్దగా ప్రయారిటీ ఉండదు, కానీ 2-3 years అట్లా ఉన్న వాళ్ళు మీ పోర్ట్ఫోలియో షేర్ చేయమంటారు. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా చేసిన వర్క్ యాక్టివిటీస్, మన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. మనకి రెజ్యూమ్ ఉంటుంది, బట్ రెజ్యూమ్ ఏంటంటే జస్ట్ టెక్స్టువల్గా మనం రిప్రజెంట్ చేస్తాం. మేము ఈ కంపెనీలో చేసాం, ఈ ప్రాజెక్ట్స్ చేసినాం. కానీ పోర్ట్ఫోలియో దగ్గరికి వచ్చేసంటే అవుట్పుట్ కనిపిస్తుంది అనమాట. మనం చేసిన ఇమేజెస్ యాడ్ చేస్తాము, వీడియోస్ యాడ్ చేస్తాము, రిజల్ట్ యాడ్ చేస్తాము, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు పోర్ట్ఫోలియో కూడా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత షేరబుల్ లింక్ ఉంటుంది. ఈ లింక్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. కాపీ లింక్ చేసుకొని ఈ లింక్ మీరు ఎలా వ్యూవర్ యాక్సెస్ ఇచ్చేసి మీరు ఎవరైనా కంపెనీ వాళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళకి ఆ లింక్ షేర్ చేసేస్తే వాళ్ళకి మీ పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. తర్వాత ఇంకా పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోవడానికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆ క్లాసెస్లో ఏ వెబ్సైట్స్ని యూస్ చేసి మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు అని. ప్రస్తుతానికి ఇది ఇంతవరకు. తర్వాత దీంట్లో మనకి ఇంకా వీడియోస్ కానీ యాప్స్ ఉన్నాయి. ఇట్లా ఏఐ వాయిస్, మ్యాజిక్, ఇందులో మనకి ఇంకేమైనా కావాలి మనకి యూజ్ అవుతాయి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ప్రజెంట్ చాలా కొత్తగా యాడ్ చేస్తూ ఉన్నారు దీంట్లో. ఇది టోటల్గా క్యాన్వా. యూట్యూబ్కి థంబ్నైల్స్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఇది బాగా యూజ్ అవుతుంది. 90% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇది సరిపోతుంది మనకి. మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనం ఏమేమి ప్రాజెక్టులు చేసాము అన్నీ మనం చేసిన క్రియేటివిటీస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఏమేమి ఓపెన్ చేస్తున్నాం, ఏమేం చేస్తున్నాం ఇన్ని. ఇది క్యాన్వా. మీరు కంప్లీట్గా ఈ క్యాన్వాది ప్రాక్టీస్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటంటే ఒక
కంటెంట్ ఇచ్చేసి దీనికి తగ్గట్టుగా ఇమేజ్ డిజైన్ చేయమంటారు. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఒకవేళ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా కూడా మీకు అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక శాంపిల్ ఇమేజ్ ఇవ్వడమో లేకపోతే కంటెంట్ ఇవ్వడమో ఇచ్చి నాకు ఇలాంటి ఇమేజెస్ కానీ కంటెంట్ ఇలాంటివి కావాలి, ఇవి చేసి ఇవ్వండి అని చెప్పే క్వశ్చన్ మీకు చాలా సార్లు వస్తుంది, ఎక్కువగా అడుగుతారు. కాబట్టి దీన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం. ఇక్కడికి మనకి క్యాన్వా కంప్లీట్ అయింది. మనకి ఇంకా ప్రాంప్ట్స్ అన్ని ఇప్పుడు ప్రాంప్ట్స్ అంటే నాకు నిన్న మన క్లాస్లో వచ్చేసి ఆర్టికల్ రైటింగ్ ప్రాంప్ట్ చూసాము, అలాగే ఈరోజు వీడియో స్క్రిప్ట్ ప్రాంప్ట్. బట్ ఇక్కడ మనం ఏంటంటే చాలా బేసిక్ స్క్రిప్ట్ ఇచ్చాం. అంటే ఒక బేసిక్ లెవెల్లో ఒక నార్మల్ ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ ఇచ్చినట్టు రైట్ ఏ వీడియో స్క్రిప్ట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ సింపుల్గా ఇస్తే ఇది వచ్చేసింది. కానీ మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా ఒక వీడియో కంటెంట్ రావాలి అంటే మనకి అందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, ఆ యాడ్ దిస్ సిలబస్ SEO SMO అండ్ ఇట్లా, అలాగే స్టూడెంట్స్ సక్సెస్ రేట్ ఏంటి, రివ్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చి వీడియో స్క్రిప్ట్ రాయించుకోవచ్చు అనమాట. అలాగే ఈ స్క్రిప్ట్ కూడా ఏ స్టైల్లో రావాలి అంటే కంప్లీట్గా వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ కావాలా లేకపోతే కంప్లీట్ వీడియో ఎలా డిజైన్ చేయాలో స్క్రిప్ట్ కావాలా, ఇవన్నీ కూడా మనము ఇవ్వచ్చు అనమాట. ఇట్లా డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి మనము ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ ప్రాంప్ట్స్ తోటి ట్రై చేయండి, తర్వాత దాన్ని బట్టి మీకే ఐడియాస్ వస్తాయి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇంకా అనేసి. ఏదైనా చిన్న చిన్నవి బేసిక్ లెవెల్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఈ స్క్రిప్ట్ సరిపోతుంది, ఈ ప్రాంప్ట్ సరిపోతుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఇంకొంచెం ఇన్డెప్త్గా కాన్సెప్ట్ కావాలి అనుకుంటే, ఇంకా బాగా చేయాలనుకుంటే కొంచెం స్క్రిప్ట్ ప్రాంప్ట్ని ఎలాబరేట్ చేసుకొని మనం ఇవ్వడమే. తర్వాత ఆన్ పేజ్ కూడా పోస్ట్ చేసాము. ఒకసారి మీరు ఆన్ పేజ్ ట్రై చేయండి, మళ్ళీ లేట్ అయితే అది మర్చిపోతారు అన్నీ కూడా. రేపటికి మీరు అసలు లైక్ టైటిల్స్ అంటే ఏంటి, టైటిల్కి డిస్క్రిప్షన్కి క్యారెక్టర్స్ ఏంటి, అది ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఫోకసింగ్కి ఇవన్నీ మనం యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో అడుగుతాను. దాని ప్రకారం మెటీరియల్ తోటి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇమేజెస్ డిజైనింగ్ అండ్ బేసిక్ కంటెంట్ రైటింగ్, ఆర్టికల్ రైటింగ్ అయిపోయింది. లైక్ ఆన్ పేజ్ పోస్టింగ్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఆన్ పేజ్లో కంటెంట్ అప్డేట్ చేసిన తర్వాత ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం మనం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. దీనికన్నా ముందు మనము రిమైనింగ్ టూల్స్ కూడా నేర్చేసుకుందాం, లైక్ కీవర్డ్ టూల్స్. ఆ కీవర్డ్ టూల్స్ కనుక కంప్లీట్ అయిపోతే ఇంకా ఆఫ్ పేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అక్కడే మనకు వర్క్ టైం సరిపోతుంది అనమాట, చాలా టైం పడుతుంది అవి కంప్లీట్ చేయడానికి. కాబట్టి నేను ఈరోజు ఇంకొక టూల్ చెప్తాను, లైక్ బాగా ఫ్రీ టూల్ ఏంటి అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్. అది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి టూల్ ఏంటంటే ఓవర్ సజెస్ట్. ఈ ఓవర్ సజెస్ట్ అనేది మినిమం ఫ్రీ ఇస్తుంది, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టూలు డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది, అన్నీ సేమ్గా ఉండవు. కాబట్టి మనము అన్ని టూల్స్ నేర్చుకోవాలి. ఈ టూల్స్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళనే అడుగుతారు. ఈ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే అది మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట, ఇన్ని టూల్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే. ఇక్కడ దీన్ని జీమెయిల్ తోటి లాగిన్ అవ్వాలి. మీరు ఏదైతే వర్క్ ఒక జీమెయిల్ యూజ్ చేస్తున్నారో ఆ జీమెయిల్ తోటి వీటిని లాగిన్ అవ్వండి. వర్క్ జీమెయిల్ తోటి క్రియేట్ చేసుకున్నారా మీరు? చేశాను మేడం.
దాంతోటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఒక జీమెయిల్ ఐడీకి ఒక వెబ్‌సైట్‌ని బేసిక్ లెవెల్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తదనమాట యాడ్ జేసుకోవడానికి. కాబట్టి నేను ఒక జీమెయిల్ ఐడీకి ఈ వెబ్‌సైట్ అనేది యాడ్ చేశాను. యాడ్ అనదర్ ప్రాజెక్ట్ అంటే అప్‌గ్రేడ్ చేసుకుంటే దానికి ఇంకో ప్రాజెక్ట్ యాడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ చూస్తాం. ఈ ఈ టూలు ఏం యూజ్ చేస్తుందంటే వెబ్‌సైట్ ఆడిట్ చేస్తాము. అలాగే వెబ్‌సైట్ కీవర్డ్ ర్యాంకింగ్ చూస్తాము. మన కీవర్డ్ అనాలిసిస్ చూస్తాము. కాంపిటీటర్ అనాలిసిస్ చూస్తాము. అలాగే మనం వెబ్‌సైట్‌లో ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా ఇదన్నీ సజెస్ట్ చేస్తది మనకి. అలాగే పీపుల్స్ ఇప్పుడు కీవర్డ్స్ కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే పీపుల్స్ ఎలా అడుగుతున్నారు అంటే ఈ యూజర్ ఇంటెంట్ బేస్ మీద మనం కంటెంట్ జనరేట్ చేయాలి కాబట్టి యూజర్స్ ఎలా అంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా మనకి ఈ టూల్ ఇస్తదనమాట. అందుకోసం అనేటి ఎక్కువ ఈ టూల్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే రిమైనింగ్ టూల్స్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం ప్రైజెస్ తక్కువ కాబట్టి చాలా కంపెనీస్ ఇది యూజ్ చేస్తాయి. బట్ మన ఇండియాలో అది నార్మల్ చిన్న కంపెనీస్ అయితే ఇలాంటి టూల్స్ యూజ్ చేయవు. ఇక్కడొచ్చేసి మనకి ఏఐ సెర్చ్ విజిబిలిటీ అనేది న్యూగా యాడ్ చేశారు. ప్రీవియస్ ఈ ఆప్షన్ అయితే లేదు దీంట్లో. ఫస్ట్ డైరెక్ట్‌గా సైట్ ఆడిట్ ఉంటది. ఈ ఆడిట్ అనేది మీకు నెక్స్ట్ ఆఫ్ పేజీకెళ్ళబోయే ముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆన్ పేజ్ అయిపోయి వెబ్‌సైట్ డిజైనింగ్ అంతా అయిపోయినాక వెబ్‌సైట్‌ని ఒకసారి ఆడిట్ చేయాలన్నమాట. ఆడిట్ చేసిన తర్వాతనే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఇక్కడే కాదు మీరు ఏ కంపెనీలో అయినా సరే ఫస్ట్ టైమ్ ఒక వెబ్‌సైట్ మీ చేతికొచ్చిందంటే ఫస్ట్ చేయాల్సిన పని రివ్యూ ఆర్ ఆడిట్. రివ్యూ ఎవరు చేస్తారు అంటే ఫ్రెషర్స్ చేస్తారు. వాళ్ళకి ఈ ఆడిట్ మీద గ్రిప్ ఉండదు కాబట్టి ఫ్రెషర్స్ రివ్యూ చేస్తారు వెబ్‌సైట్‌ని. బట్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఆడిట్ చేయాలి. రివ్యూ చేస్తే ఏంటంటే వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయో మనకు మాన్యువల్‌గానే తెలుస్తాయి. బట్ ఇంటర్నల్‌గా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు. ఓన్లీ ఆడిట్ చేస్తే మాత్రమే తెలుస్తది. టెక్నికల్ ఎస్‌సిఓ ఇష్యూస్ ఏముంటాయి, ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఇష్యూస్ ఏముంటాయి, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ ఇష్యూస్ ఏముంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఫస్ట్ సైట్ ఆడిట్ ఉంటుంది. ఈ ఆడిట్ అనేది నెక్స్ట్ మనము చూద్దాము. ఫస్ట్ కీవర్డ్ చూద్దాం. ఇక్కడొచ్చేసి కీవర్డ్ రీసెర్చ్. ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం. ఆల్రెడీ కీవర్డ్ రీసెర్చ్ ఒక టూల్ కంప్లీట్ అయింది. బట్ దానికి ఎక్స్టెన్షన్‌గా రిమైనింగ్ టూల్స్ ఇవి. కీవర్డ్ ఓవర్‌వ్యూ క్లిక్ చేసి ఇదొచ్చేసి ఓన్లీ 3 కీవర్డ్స్‌కే సపోర్ట్ చేస్తది. తర్వాత సపోర్ట్ చేయదు. కాబట్టి మనం ఇప్పుడు ఒక కీవర్డ్‌ని టైప్ చేసి ఎలా చేయొచ్చు ఈ టూల్‌ని అనేది మీరు నేర్చుకోండి. డైలీ 3 కీవర్డ్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తది. ఇక్కడొచ్చేసి సరే ఇదే కీవర్డ్ తీసుకుందాము. అది మీరు ఏ బిజినెస్‌కి సంబంధించింది తీసుకున్నా పర్లేదు. ఆన్‌లైన్ ట్రైనింగ్. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. లొకేషన్ వచ్చి ఇండియా. మనం వేరే కంట్రీ వెబ్‌సైట్‌లు చేస్తుంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియాది కాబట్టి ఇండియాలోనే చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇండియా అండ్ సెర్చ్. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే కీవర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఇక్కడొచ్చేసి ఎస్‌సిఓ డిఫికల్టీ 47 ఉంది. అంటే ఇది మీడియం ఉన్నట్టు. అలాగే లాస్ట్ అప్డేట్ వచ్చేసి 6 మంత్స్ క్రితం అట్లా చేసింది. ఇక్కడ హై అండ్ ఎస్‌సిఓ డిఫికల్టీ 17 అంటే ఈజీగా మనం ఇండెక్స్ చేసుకోవచ్చు అనేసి. కాస్ట్ పర్ క్లిక్ అంటే ఇది యాడ్స్‌కి రిలేటెడ్ అనమాట. మనం ఈ కీవర్డ్‌ని యూజ్ చేసి యాడ్ రన్ చేస్తే ఒక్కసారి క్లిక్ చేస్తే ₹123 అట్లా బిడ్డింగ్ అంటే అమౌంట్ పడతదనమాట. పర్ క్లిక్‌కి అంతవరకు పడే ఛాన్సెస్ ఉంటాయనమాట. అంత హైయెస్ట్ వరకు. తర్వాత the average web pages rank in top 10 has and 1102 backlinks and domain score is 72. ఇది వ్యూ రిజల్ట్ అని రిజల్ట్ చూపిస్తుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇదే కీవర్డ్ యూజ్ చేసిన యూడెమీ, ఇది వచ్చేసి కాంపిటేటర్స్ది. మనకి సెర్చ్ రిజల్ట్లో ఎలా కనిపిస్తుంది, వీళ్ళు ఈ కీవర్డ్ని యూజ్ చేసి ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేశారు. దానికి 792 బ్యాక్ లింక్స్ వచ్చినాయి. అథారిటీ ఎంత వచ్చింది, షేర్స్ ఎన్ని వచ్చినాయి, విజిటర్స్, కోర్స్ ఎరా దానికి దీనికి ఏం బ్యాక్ లింక్స్ రాలేదు. అలా grow.google దానికి లింక్స్, అలాగే academy.hubspot.comకి 1900 లింక్స్, ఇట్లా మనకి అన్నీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ క్లిక్స్ చేసామనుకోండి, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎట్లా వస్తుంది, డొమైన్ అథారిటీ ఎంత ఉంది. ఈ డొమైన్ అథారిటీ గురించి వాటి గురించి మనం నెక్స్ట్ వెబ్సైట్ ఆడిట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా వస్తుంది ఏంటి అనేది. బిఫోర్ గోయింగ్ టు ఆఫ్ పేజ్, ప్రస్తుతానికి ఈ వర్డ్స్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. మనకి డొమైన్ అథారిటీ అంటే వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఉంటుంది. ఇది కూడా మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వడానికి ఒక ఫ్యాక్టర్ అనమాట, ఈ డొమైన్ అథారిటీ అనేది. అలాగే రిఫరింగ్ డొమైన్స్, ఎన్ని డొమైన్స్ మన వెబ్సైట్ని రిఫర్ చేస్తున్నాయి, అలాగే బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి దీనికి, ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఇట్లా ఏ డొమైన్ నుంచి మనకి వచ్చినాయి అంటే వీళ్ళు కొన్ని ఇక్కడ లింక్స్ అయితే వచ్చినాయి. వీటిని మనకి కనుక పాసిబిలిటీ ఉంటే ఈ లింక్స్ని తీసుకొని మనం కూడా మన వెబ్సైట్ని ఇండెక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ లింక్ అనాలిసిస్. ఇట్లా వచ్చిన ఈ లింక్స్ మొత్తాన్ని మనం తీసుకొని మన వెబ్సైట్ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుందో అక్కడ మనం కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి అప్గ్రేడ్ అయితే డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. న్యూ, లాస్ట్, రిఫరింగ్ డొమైన్స్ ఎన్ని ఉన్నాయి, రిఫరింగ్ డొమైన్స్ బై డొమైన్ అథారిటీ బేస్ చేసుకుని, అంటే 1 to 10 వరకు ఉన్న డొమైన్ అథారిటీ నుంచి ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఇవి అన్నీ చూపిస్తుంది అనమాట. మనకి డొమైన్ అథారిటీ ఏంటంటే కింద నుంచి పైకి వెళ్తుంది. 1 to 10 ఇట్లా ఉంటే మనకి చాలా మైన్యూట్ వాల్యూ ఉంటుంది. 100, 91, 100 ఉంటే మనకి హైయెస్ట్ వాల్యూ వస్తుంది. ఈ డొమైన్ అథారిటీ అనేది మనం వేరే వెబ్సైట్స్ నుంచి తీసుకుంటాం. ఇది ఒక బిగ్ కాన్సెప్ట్, జస్ట్ ఊరికే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఆఫ్ పేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆడిట్ చేసినప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేసి బల్క్ అనాలిసిస్ అంటే బల్క్ కీవర్డ్స్ని ఒకేసారి అనాలిసిస్ చేసుకుంటాం. అలాగే కీవర్డ్ ఐడియాస్, మన డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అనేది కీవర్డ్ ఇచ్చాం కదా, దీనికి మనకి డిఫరెంట్ కీవర్డ్ ఐడియాస్ అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ ఫ్రీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్, ఇలాంటివి కొన్ని మనకి ఐడియాస్ ఇస్తుంది. అలాగే మనకి సెర్చ్ వాల్యూమ్ అనేది 260 ఉంది అండ్ కాస్ట్ పర్ క్లిక్ ఉంది. అది పెయిడ్ డెన్సిటీ అండ్ SEO ఫ్రెండ్లీ ఇవి కూడా ఇస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ వస్తే మనము ఈజీగా ఇండెక్స్ అవుతుంది, SEO ఫ్రెండ్లీ. ఇట్లా ఈ కలర్స్ని బట్టి మనం కొంచెం ఇది డిఫికల్టీ, ఇది హార్డ్ SEO డిఫికల్టీ అనేది, ఇదేమో యావరేజ్ మీడియం అనమాట. హార్డ్, మీడియము, ఈ లో, ఇట్లా వీటిని బట్టి మనం ఐడెంటిఫై చేసుకొని ఈ కీవర్డ్స్ని తీసుకోవాలి. కీవర్డ్ ఐడియాస్ ఇస్తుంది అనమాట మన ఐడియాకి రిలేటెడ్గా. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ ఇన్ ఇండియా, ఇది దేనికి సంబంధించిందే చూపిస్తుందండి. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ కమర్షియల్కి యూజ్ అవుతుంది, ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవడానికి వీటికి. ఇది యూజర్ ఇంటెంట్ అంటే ఈ ఫీల్డ్ అనేది ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు, ప్రీవియస్ ఇలా చూపించేది కాదు. బట్ ఇదండి యూజర్ ఇంటెంట్ బేస్, ఇదేమో మనకి కమర్షియల్, ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన కంటెంట్ రావాలి అంటే ఇంటెంట్ బేస్ మీద మాత్రం హై ఫోకస్ చేయాలి. అలాంటప్పుడు ఈ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ని ర్యాంక్ చేసుకోవడానికి. యూజర్ ఇంటెంట్ ఏముంది ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ అన్ని
పేమెంట్ చేస్తే రిమైనింగ్ చూపిస్తుంది అనమాట. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ కీవర్డ్స్ని మన ప్రాజెక్ట్కి. ఇది కీవర్డ్ని ఐడియాస్ తీసుకునేది. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ విజువలైజేషన్. ఇక్కడ మనం సెర్చ్ ఇంటెంట్ బేస్ చేసుకుని కీవర్డ్ విజువలైజేషన్ చూస్తామన్నమాట. ఇట్లా చూపిస్తుంది మనకి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే హౌ, వెన్, కెన్, విచ్, వాట్, అదర్ ఇలా సమ్ వర్డ్స్ని బేస్ చేసుకొని వచ్చే ఈ సెర్చ్ ఇంటెంట్ బేస్ వర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేకంటే విచ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈజ్ బెస్ట్. ఇక్కడ వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ 170 ఉంది, పెయిడ్ డిఫికల్టీ 56 ఉంది, బట్ ఎస్ఈఓ డిఫికల్టీ 23 ఉంది. బట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, 23 ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి అసలు ఏం చూపించట్లేదు. బట్ అలానే దీనికి ఏమి లేకుండా ఏముండదు, బట్ ఉంటుంది. బట్ వీళ్ళు రికగ్నైజ్ చేసి వీళ్ళ కట్ ఆఫ్ ట్రాఫిక్ అయితే ఉండదు ఇక్కడ. హూ కెన్ డూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇవన్నీ కూడా ఈ సెర్చ్ ఇంటెంట్ బేస్. ఇవన్నీ కూడా దేనికైతే సెర్చ్ వాల్యూమ్ ఉందో అంటే మనకైతే ఎట్లయినా చేసుకోవచ్చు. బట్ ఒక క్లయింట్కి చేసేటప్పుడు ఏంటంటే ప్రాపర్ సెర్చ్ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇలా ఇవి పీపుల్స్ అడిగే క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా అడిగినప్పుడు మన వెబ్సైట్లో ఉన్న ఆన్సర్ని వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేస్తూ మన వెబ్సైట్ని హ్యాక్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇట్లా ఇలాంటి వర్డ్స్ అన్నిటికీ యాడ్ చేసి ఇట్లా చూపిస్తుంది. మీరు ఏ కీవర్డ్ ఇచ్చినా అన్నిటికీ ఈ విజువలైజేషన్ ఉంటుంది. దీన్ని బట్టి మనం మంచి కీవర్డ్స్, మంచి ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ లిస్ట్ అంటే మనము కీవర్డ్ లిస్ట్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా ఫ్రీ టూల్కి అయితే ఒక 25 కీవర్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బట్ అంతకన్నా ఎక్కువ యాడ్ చేయాలంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మనం యాడ్ చేసాము. దీనికి టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చిందంటే 2090 ఉంది. బట్ యావరేజ్ పెయిడ్ డిఫికల్టీ 27 ఉంది. ఎస్ఈఓ డిఫికల్టీ మాత్రం ఎక్కువ ఉంది అనమాట. ఇది మీడియం లెవెల్. దీని ఎస్ఈఓ అంత ఫాస్ట్గా మన వెబ్సైట్ తీసుకురాలేము ఈ కీవర్డ్కి. బట్ వేరే కీవర్డ్స్ ఇంకా ఒక 25 కీవర్డ్స్ యాడ్ చేస్తాం దీంట్లో. ఈ 25 కీవర్డ్స్కి ర్యాంక్ ఎక్కడ ఉంది, ఇది ఫస్ట్కి వచ్చింది. ఇంకో డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, ఇంకొక క్వశ్చన్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ లైక్ గూగుల్ యాడ్స్ ఆన్లైన్ ట్రైనింగ్ అని. దానికి మనకి కొన్నిసార్లు కొన్ని కీవర్డ్స్కి ఇక్కడ కీవర్డ్ పొజిషన్ అనేది రాదు. ఇట్లా అన్ని కీవర్డ్స్ని మనం ఇక్కడ ఒకటి యాడ్ చేసుకొని పొజిషన్ చేంజ్ అయినప్పుడల్లా ఈ కీవర్డ్ పొజిషన్ కూడా చేంజ్ అయ్యి మనకు చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఆన్లైన్లో మాన్యువల్గా సెర్చ్ చేసుకునే బదులు ఆటోమేటిక్గా ఈ టూలే మనకి రిజల్ట్ చూపిస్తుంది. అదే ఈ టూల్ లేదనుకోండి మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఏ కీవర్డ్కి ఏ పొజిషన్లో ఉంది, ఏ కీవర్డ్కి ఏ పొజిషన్లో ఉంది, ఇది మొత్తం మనం మాన్యువల్గా చేయాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంక ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ క్లాస్లో ఇవి చూద్దాము. ప్రస్తుతానికి ఈ కీవర్డ్స్ వరకు దీన్ని కూడా యూజ్ చేసి కీవర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీనికి ఎక్స్టెన్షన్ ఉంది, క్రోమ్ ఎక్స్టెన్షన్ అని. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ వెబ్సైట్కి, మీ బ్రౌజర్కి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్టెన్షన్స్లో మేనేజ్ ఎక్స్టెన్షన్స్, ఇక్కడికి వచ్చేసి క్రోమ్ వెబ్ స్టోర్, ఇక్కడ యువర్ సజెస్ట్ ఇది టైప్ చేయగానే ఇది ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది మనకి. ఇది ఇక్కడ ఉంది.
అందుకని రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వస్తుంది. ఒకవేళ యాడ్ అయ్యలేకపోతే యాడ్ టు క్రోమ్ అని వస్తుంది. జస్ట్ యాడ్ కొట్టగానే అదే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కనిపించదు. కనిపించినప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ పిన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ పిన్ చేస్తే కనిపిస్తుంది. డైరెక్ట్గా ఫస్ట్ టైం యాడ్ అయినప్పుడు అక్కడ పిన్ అయ్యి ఉండదు. ఇక్కడ యాడ్ చేసాం. అట్లా ఇక్కడ వచ్చేసి మనము ఒక కీవర్డ్ని ట్రై చేద్దాము. ChatGPT అనే కీవర్డే ఉంది. ఇప్పుడు ఈ ఊబర్ సజెస్ట్ నుంచి మనము టూల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలంటే ఓన్లీ 3 కీవర్డ్స్ అట్లనే ఇస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ద్వారా మనము మోర్ దెన్ 10 మనం కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీన్ని ఆన్ చేద్దాము. ఆఫ్లో ఉంది. ఆన్ చేస్తే ఇక్కడ ఆరెంజ్ కలర్లోకి వచ్చింది. లేకపోతే ఇందాక హ్యాష్ కలర్లో డల్గా ఉంది. ఇక్కడ మనం ఆన్లో ఉన్నట్టు అనమాట. ఇలా ఉంటే ఇప్పుడు మనం ఈ ChatGPT అనే కీవర్డ్ని చూస్తున్నాం కదా, ఇక్కడ షో వాల్యూమ్ అనేది ఇది మనకి వాల్యూమ్ అనేది చూపిస్తుంది అనమాట. ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ వాల్యూమ్ అంటే. అలాగే కాంపిటీషన్, ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన అదర్ కీవర్డ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాస్ట్ పర్ క్లిక్ ఎంత, సోషల్ డిఫికల్టీ ఎంత, పెయిడ్ డిఫికల్టీ ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంటే దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం వర్క్ అనేది చేయాలి. ఏది ప్రాపర్గా వస్తుంది, ఏది ప్రాపర్గా రాదు, ఎంత టైం తీసుకుంటుంది, ఇట్లాంటివి చెక్ చేసుకొని మనం కీవర్డ్స్ అనేవి తీయాలి. ప్రస్తుతానికి ఈ కీవర్డ్స్ది గూగుల్ కీవర్డ్ ప్లానర్ ప్లస్ ఊబర్ సజెస్ట్ అయిపోయింది. బట్ ఊబర్ సజెస్ట్లో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆడిట్లు ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆడిట్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఊబర్ సజెస్ట్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే అసలు దాని గురించి ఏం తెలియకుండా ఇదంతా విన్నా కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే అండి. ఓకే మేడం. రేపు ఊబర్ సజెస్ట్ లాగిన్ అవ్వండి. మీరు కొంచెం అంటే వర్క్ చేస్తూ ఉంటేనే తొందరగా క్యాచ్ చేయగలుగుతారు నెక్స్ట్ క్లాస్ ఏంటనేది. ఓకే నెక్స్ట్ మేడం. క్లాస్ ఏదైనా చెప్పండి. అలాగే ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చేసి ప్రాజెక్ట్ చేశారంటే నెక్స్ట్ ఎగ్జామ్ లైక్ మీకు ఏదైనా అసైన్మెంట్స్ వచ్చినా లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ వచ్చినా కూడా ఈజీగా ఫేస్ చేయడానికి ఉంటుంది. మనం 45 డేస్ మన గోల్. 45 డేస్ అయిపోయినాక కంపల్సరీగా ప్రాజెక్ట్ లోపల ఉన్నప్పుడే జాబ్ తెచ్చుకునేలాగా ట్రై చేయాలి. ఓకే మేడం. యా, ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం.